మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్నటి వరకు యాదగిరిగుట్ట ఎంపీగా పనిచేసి యాదగిరిగుట్ట మండలాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఇప్పుడు గ్రామానికి అవకాశం వచ్చింది. గ్రామాన్ని కూడా అభివృద్ధి పరుస్తా, బావుపేట గ్రామాన్ని అభివృద్ధి పరచడమే నా ధ్యేయము. ప్రతి పేదవాడికి నేను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాను మండలంలో. అదే విధంగా నా గ్రామాన్ని కూడా సేవ చేయాలి, అవకాశం నాకు దక్కింది అని చెప్పి బావుపేటకు సంబంధించి చీర శ్రీశైలం గారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అతనికి ఈ రోజు కత్తెర గుర్తు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే మండలంలో ఎన్నో సేవలు చేశాను, ఇప్పుడు నా గ్రామానికి అవకాశం వచ్చింది. ఈ గ్రామానికి సంబంధించి బావుపేటను అభివృద్ధి పరుస్తాను. ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే పథకాలు, ఎందుకంటే ప్రభుత్వం బి లైలయ్య గారు నా వెంటే ఉంటాడు, తన ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటానని చెప్తున్నారు. ఒకసారి చీర శ్రీశైలం గారితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, మీరు మండలంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎంపీగా ఉండి మీ ఊరికి అవకాశం వచ్చింది. గ్రామానికి మీరు ఏ విధంగా సేవలు చేసే కార్యక్రమాలు చేస్తారు? ప్రజాపాలన వచ్చి ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను మండల పరిషత్ అధ్యక్షునిగా ఉండి కూడా 5 సంవత్సరాలు ఒక బావుపేట గ్రామమే కాదు, గుట్ట మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీలకు కూడా సేవలు చేయడం కార్యక్రమాలు చేసినాను. నేను ఒక ఎంపీలకే కాదు, ఎంపీల రాష్ట్ర సంఘం అధ్యక్షునిగా కూడా కొనసాగుతూ అన్ని మండలాలను కూడా అభివృద్ధి పదంలో నడిపించి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార పక్షాన్ని వణికించే విధంగా నేను కార్యక్రమాలు చేపట్టాను. దాంతో పాటు గ్రామాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ఆ అభివృద్ధి కార్యక్రమాలు నన్ను గెలిపిస్తాయి. మండలంతో పాటు గ్రామాన్ని కూడా నేను ఆదర్శంగా తీసుకొని గ్రామాన్ని కూడా సేవ చేయాలనే లక్ష్యంతో నేను ముందుకు సాగుతున్నాను. కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి నా లక్ష్యంగా నేను ముందుకు సాగుతానని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రామంలో ఎంతో మంది మిమ్మల్ని కోరుకుంటున్నారు, మీరు సర్పంచ్ కావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందే ఉద్దేశంతో మీరు కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే మండలంలో కావచ్చు, మరి గ్రామానికి సంబంధించి మీ బావుపేటలో ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు? గ్రామంలో ఉన్న సమస్యలని నేను రాజకీయాలకు అతీతంగా వ్యక్తులను కూడా ప్రతిపక్షం అనేది లేకుండా, ప్రతిపక్షం అధికార పక్షం అనేది లేకుండా కూడా నిస్వార్థ సేవతో సేవ చేయాలనుకుంటాను. దాదాపు గ్రామంలో ఉన్న సమస్యలు రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అనేకమైన మౌలిక సౌకర్యాలు, మన పీడర్ ఛానల్ అయితేంది, చెరువులు అయితేంది, అన్ని రకాల సమస్యలను తీర్చిదిద్ది గ్రామానికి బీటీ రోడ్లు అయితేంది. గతంలో కాచారం రోడ్డు నుంచి కుమ్మరిగూడెం, యాసగూడెం, బావుపేట, తాళ్ళగూడెంలో బ్రిడ్జ్ చేసి పెద్ద కందుకూరు కూడా బీటీ రోడ్ శాంక్షన్ అయ్యాడు. మాకు కోమరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు, కోమరెడ్డి వెంకరెడ్డి అండదండలు ఉంటాయి మాకు. అట్లానే బీర్లైలే గారి అండదండలు ఉంటాయి, శ్రీ రేవంత్ రెడ్డి గారి అండదండలు ఉంటాయి. మాకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాకు అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వం మాకు అండదండలుగా ఉంటది. అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి ఈ 5 సంవత్సరాలు సేవే లక్ష్యంగా మేము ప్రజా సేవ చేయాలనే ఆలోచనతో మేము ముందుకు సాగుతున్నాం. అన్న, మీకు ప్రభుత్వ విప్పు కుడి భుజం లాంటిగా ఉంటారు, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా కోమటిరెడ్డి గారు ఉంటారు. మరి గ్రామానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డ్సే కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా మీ గ్రామానికి? ఇప్పటికీ గ్రామానికి 25 కొత్త ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ 25 ఇండ్లతో పాటు ఇప్పుడు మళ్ళా వచ్చే నెక్స్ట్ విడతలో కూడా మళ్ళీ 25 ఇండ్లు తీసుకొచ్చి సేవ చేయాలనే లక్ష్యం. దానితో పాటు గ్రామంలో అనేక మౌలిక వసతులు కల్పించి ప్రతి గ్రామంలో కూడా మాకు 2 ఆమ్లెట్లు ఉన్నాయి. కుమ్మరిగూడెం, యాసగూడెం, బావుపేట, నందగోకులం అని చెప్పి 3-4 గ్రామాలు కూడా ఉన్నాయి. అలానే మేము 10 వార్డులకు మేము పోటీ చేయడం జరిగింది. 10వ వార్డు కూడా ఏకగ్రీవం కూడా ఎన్నుకోవడం కూడా జరిగింది. మాకు ఒక 9 వార్డులలో మాకు పోటీ ఉంది. 10వ వార్డు మేము ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నేను సేవే లక్ష్యంగా ప్రజా సేవ చేయడానికి నేను ముందుకు పోతాను. బీర్లైలే గారు ఆశీస్సు నాకు మెండుగా ఉంటాయి. బీర్లైలే గారు అంటే నాకు కుడి భుజాలు లాంటి వాడు. నేనంటే ఇద్దరం అన్నదమ్ములా కలిసిమెలిసినాం. కాబట్టి మేము ఎప్పుడైనా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. యాదగిరి గుట్ట మండలాన్ని అభివృద్ధి పరిచాను, నా బాగుపేట గ్రామాన్ని, ఎందుకంటే ఖచ్చితంగా నేను బీలయ్య గారు కావచ్చు, ప్రతి ఒక్క మంత్రి కావచ్చు, అందరితో మాట్లాడి ఈ బాగుపేట గ్రామానికి ఎన్నో నిధులు తీసుకొస్తాను. డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్లే కావచ్చు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఎన్ని కూడా ప్రతి ఒక్కటి బాగుపేటకు. ఎందుకంటే మండలాన్ని అభివృద్ధి చేసిన నాకు గ్రామము ఒక లెక్క కాదు, ఖచ్చితంగా గ్రామాన్ని మాత్రము ఒక ఉత్తమ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఈ బాగుపేటకు సంబంధించి ఈ రోజు ఎలక్షన్ నిలబడ్డాను. ఆ సర్పంచ్ అవకాశం నాకు వచ్చింది కాబట్టి బాగుపేట గ్రామస్తుల కోసమే నేను పోరాటం చేస్తానని చెప్పి చీర శ్రీశైలం గారు మనతో. ఇదే ఇక్కడ అరుణ్తో శరత్, బాగుపేట గ్రామం.